బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో జలసంధి మూసివేశారు. ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్ముజ్ లో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేసింది. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో జలసంధి మూసివేశారు. ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్ముజ్ లో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. 10 నిమిషాల్లో 100కు పైగా ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 254 మంది మృతి చెందారు. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 1982 తర్వాత లెబనాన్ పై అతిపెద్ద దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ లెబనాన్ కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ప్రకటించారు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తామని తెలిపారు. యుద్ధంలో ట్రంప్ సహకారం మరువలేనిదని నేతన్యాహు తెలిపారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం కురిపించింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. 10 నిమిషాల పాటు 100కు పైగా ఎయిర్ స్ట్రైక్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 254 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. 10 నిమిషాల్లో 100కు పైగా ఎయిర్ స్ట్రైక్ చేసింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, ఇజ్రాయెల్ దాడుల్లో 254 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎవరు ఊహించలేదు, ఇజ్రాయెల్ ఒక్కసారిగా లెబనాన్ పైన విరుచుకుపడింది. 10 నిమిషాల్లోనే దాదాపుగా 100కు పైగా ఎయిర్ స్ట్రైక్స్ ని వినియోగించింది. ఈ యొక్క దాడుల్లో 254 మంది లెబనాన్ దేశానికి చెందినటువంటి ప్రజలు మృతి చెందినట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. దాదాపుగా కొన్ని వందల మంది గాయపడ్డట్టుగా తెలుస్తున్నారు. వారందరినీ చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినట్టు కూడా చెప్తున్నారు. సో లెబనాన్ టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడి చేయడం జరిగింది. సో ఇక లెబనాన్ పైన ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఈ దాడి చేయడంతో ఇరాన్ మళ్ళా యొక్క హార్ముజ్ జలసంధి మూసి వేస్తామని చెప్పేసి కూడా ఒక కీలక ప్రకటన చేసింది. అయితే యాక్చువల్గా అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఈ మధ్యకాలంలో చూసాం మనం. గత కొన్ని రోజుల నుంచి కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి. సో అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఎప్పుడైతే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేస్తూ వస్తుందో ఆ సమయంలో హార్ముజ్ జలసంధి మూసివేస్తామని కూడా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసేందుకు నిన్న అంగీకారం ఇరాన్ తెలపడం జరిగింది. సో ఎందుకంటే దాదాపుగా 2 వారాల పాటు యుద్ధాన్ని ఆపేస్తున్నామని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా కొంత మనకి ఈ యొక్క షార్టేజ్, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ అదేవిధంగా గ్యాస్ కొరత ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే హార్ముజ్ జలసంధి దాదాపుగా 60% పైగా ఇరాన్లోనే ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచే నౌకలన్నీ కూడా ఈ యొక్క ఎంట్రీ అక్కడి నుంచే రావాల్సి వస్తుంది కాబట్టి సో అందువల్ల అక్కడ జలసంధి మూసేయడం వల్ల ఇలా సమస్య తలెత్తింది. సో ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తామని ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక్కసారిగా లెబనాన్ పైన దాడి చేయడంతో సో మేము హార్ముజ్ జలసంధి మూసివేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే లెబనాన్లో హిజ్బుల్లా టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ సంస్థల్ని
పెంచి పోషిస్తుంది అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే లెబనాన్ చిన్న దేశం అయినప్పటికీ కూడా అక్కడ ఎక్కువగా ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. సో అందుకు ఆ హిజ్బుల్లా ఇజ్రాయెల్ని టార్గెట్గా చేసుకొని గతంలో కూడా దాడులు చేసిందని కూడా ఇజ్రాయెల్ ఆరోపణ. సో దానిలో భాగంగా ఇజ్రాయెల్ లెబనాన్ని టార్గెట్గా చేసుకొని దాడి చేయడంతో దాదాపుగా 254 మంది చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా దక్షిణ లెబనాన్లోని లిటానీ నది వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దక్షిణ లెబనాన్లోని లిటానీ నది వరకు ఈ యొక్క లెబనాన్ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాకు చెందినటువంటి ఉగ్ర కార్యకలాపాల వరకు కూడా అక్కడ వరకు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. సో అక్కడి నుంచి నేరుగా ఈ యొక్క ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ వస్తుంది. కాబట్టి సో అందుకు ఆ ప్రాంతాన్ని అంతా తిరిగి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం వల్ల సో ఒక రక్షణగా ఒక కీలకమైనటువంటి దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇజ్రాయెల్ పరిధిలోకి వచ్చినప్పుడు సో మొత్తం చుట్టూ ఒక బోర్డర్గా గుర్తించి సో ఇప్పటి నుంచి ఇజ్రాయెల్కి సంబంధించి పూర్తిగా ఎటువైపు నుంచి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఒక రక్షణగా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నది. కానీ సో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేందుకు లెబనాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ఉగ్ర కార్యకలాపాలు ఎప్పటికీ పొంచి పోషిస్తున్నట్టు కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో అక్కడ హిజ్బుల్లా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడం, ఉగ్ర కార్యకలాపాలను పెంచి పోషించడం, నేరుగా ఇజ్రాయెల్ పైన దాడులు చేయడం, సో ఇదంతా కూడా తరచు జరుగుతూ వస్తుంది. కాబట్టి యాక్చువల్గా గతంలోనే లెబనాన్ని టార్గెట్గా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తామని కూడా భావించింది. కానీ ఈ మధ్యకాలంలో చూసాం ఇరాన్ని టార్గెట్గా చేసుకొని సో అమెరికా ఇజ్రాయెల్ కలిపి సంయుక్తంగా అలీ ఖమీనీ, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీని టార్గెట్ చేసుకొని దాడి చేసింది. సో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఇక ఇరాన్ పని అయిపోయింది, ఇక వాళ్ళ ఖతం అయిపోయింది అని చెప్పేసి భావించిన తర్వాత ఇజ్రాయెల్ ఇక కీలక నిర్ణయం తీసుకొని లెబనాన్ పైన విరుచుకుపడింది. ఎవరు కూడా ఊహించిన విధంగా లెబనాన్ పైన విరుచుకుపడింది. సో ఒక్కసారిగా 100కు పైగా ఎయిర్ స్ట్రైక్స్ దాడి చేయడంతో దాదాపుగా 254 మంది మరణించినట్టు చెబుతున్నారు. ఈ దాడికి మరి ఈ దాడి సంబంధించి ఇరాన్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని సో హార్ముజ్ జలసంధిని మేము ఇప్పుడు మూసివేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటన చేసింది. కాబట్టి చూడాలి, మరొకసారి అమెరికా జోక్యం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఈ వారంలోనే ఈ యొక్క అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధం విషయంలో మనకి ఒక కీలక సమావేశం కూడా ఉన్నది. దానికి మధ్యవర్తిత్వం పాకిస్తాన్ కూడా వహిస్తుంది. సో ఆ కీలక సమావేశంలో దాదాపుగా 10 అంశాలు ప్రధానంగా ఇరాన్ ముందు డిమాండ్ పెట్టింది అమెరికా. సో ఆ డిమాండ్లకు తలగ్గుతుందా లేదా, లేకపోతే ఇరాన్ ఎటువంటి డిమాండ్లు మళ్ళీ అమెరికా ముందు పెట్టబోతుంది, ఇరాన్ ఎటువంటి డిమాండ్లు ఇజ్రాయెల్ పైన పెట్టబోతుంది, ఇజ్రాయెల్ ఎటువంటి డిమాండ్ ఇరాన్ ముందు పెట్టబోతుంది. సో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉందని అందరూ భావించినారు. ఎందుకంటే ఈ వారంలోనే చాలా కీలకమైనటువంటి సమావేశం ఉన్నది, దానికి మధ్యవర్తిత్వం పాకిస్తాన్ వహిస్తామని చెప్పేసి కూడా ముందుకు వచ్చింది. కాబట్టి సో ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒక్కసారిగా ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేయడంతో సో ఇక దానికి దాడి చేసిన తర్వాత ఎమ్మటే ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుని హార్ముజ్ జలసంధి మూసివేస్తున్నామని కూడా ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేసింది. కాబట్టి ఇప్పుడు మరి అమెరికా జోక్యం మరోసారి ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు విశ్లేషకులు. కాబట్టి అమెరికా మరోసారి జోక్యం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్ కూడా మరోసారి జోక్యం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఎటు దారితీస్తుంది ఏంటి అనేది కూడా చెప్పాలి. కాబట్టి ఇజ్రాయెల్ మరి ఎటువంటి డిమాండ్స్ ఈ క్రమంలో కూడా పెడుతుందా అనేది కూడా మనకు చర్చకు వస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇరాన్కి సంబంధించి ప్రధానంగా కొన్ని డిమాండ్స్ ముందు పెట్టారు. సో అది మనకి కీలకమైన సమావేశం కూడా ఈ వారంలో ఉన్నది. కాబట్టి సో ఇప్పుడు మరి ఆ లెబనాన్కి సంబంధించిన విషయంలో కూడా కొన్ని డిమాండ్స్ ఏమైనా ఇజ్రాయెల్ పెడుతుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మనకి ఈ యొక్క దక్షిణ లెబనాన్లోని లిటానీ నది వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ఇజ్రాయెల్ భావిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం ఖచ్చితంగా ఇజ్రాయెల్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని హిజ్బుల్లా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఏమైనా డిమాండ్ పెట్టే అవకాశం ఉందా, మరి ఆ డిమాండ్కు లెబనాన్ తలగుతుందా ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకుని హార్ముజ్ జలసంధిని మూసివేసింది. సైదులు ఓవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు జలసంధిని ఇప్పటికే మూసివేసింది ఇరాన్ ప్రభుత్వం. అలాగే ఇప్పుడు అమెరికా వైఖరి ఇజ్రాయెల్ లెబనాన్ పై ఉండవచ్చా? ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఖచ్చితంగా జోక్యం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇరాన్ పశ్చిమాసియాల ఉద్రిక్తల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని కొన్ని రోజుల నుంచి కూడా ఇరాన్ మూసివేసింది. కాబట్టి సో హార్ముజ్ జలసంధిని ఖచ్చితంగా తెరవాల్సిందని చెప్పేసి కూడా అమెరికా కొన్ని డిమాండ్స్ ఇరాన్ ముందు పెట్టింది. కాబట్టి
సో అందుకు ఇరాన్ కూడా తలొగ్గి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నామని కూడా ప్రకటన చేసింది. సో అందరికి తెలిసిందే. సో కాబట్టి ఐఆర్జీసీ బలగాలు కూడా చాలా కీలకమైనటువంటి ఈ యొక్క మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి పాకిస్తాన్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు సో ఐఆర్జీసీ కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకొని సో హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఒక అడుగు ముందుకేసి చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా మరోసారి జోక్యం చేసుకునే అవకాశం అయితే ఉంది. దానికి గల కారణం అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటుందంటే హార్ముజ్ జలసంధి చాలా కీలకం కాబట్టి. హార్ముజ్ జలసంధి నుంచే పెద్ద ఎత్తున మనకి గ్యాస్, డీజిల్ ఇవన్నీ కూడా మనం సరఫరా చేసుకుంటాం కాబట్టి సో అక్కడి నుంచే పెద్ద ఎత్తున మనం ఎగుమతి చేసుకుంటాం కాబట్టి సో ప్రపంచ దేశాల్లో సగం దేశాలు అక్కడి నుంచే ఎగుమతి చేసుకుంటారు కాబట్టి సో ఇప్పుడు అమెరికా ఖచ్చితంగా జోక్యం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఇప్పుడు అమెరికా జోక్యం చేసుకుంటే ఇజ్రాయెల్ ఎటువంటి డిమాండ్స్ మరి పెడుతుందనేది కూడా తెలియాల్సింది. ఒకవేళ ఇజ్రాయెల్ కొన్ని డిమాండ్స్ ఒకవేళ పెడితే మధ్యవర్తిత్వం వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లెబనాన్ ఎటువంటి డిమాండ్స్ పెడుతుంది, ఇజ్రాయెల్ ఎటువంటి డిమాండ్స్ పెడుతుంది, ఈ డిమాండ్స్ సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం ఎందుకు వహిస్తుందంటే దానికి గల కారణం ఏంటంటే హార్ముజ్ జలసంధి కోసం. హార్ముజ్ జలసంధి ఇరాన్లో భాగం కాబట్టి, సగభాగం ఉంది కాబట్టి హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మరి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఏంటి డిమాండ్స్ ఏమున్నాయి అనే విషయంలో అమెరికా ఖచ్చితంగా జోక్యం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా ఒకటే మనకి అర్థమవుతుంది, దక్షిణ లెబనాన్లోని లిటానీ నది వరకు ఉన్నటువంటి ప్రాంతం సో అది ఇజ్రాయెల్ పరిధిలోకి వస్తుంది. సో ఆ ప్రాంతాన్ని లెబనాన్ వదిలి వెళ్ళిపోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ లెక్క చేయకపోవడంతో లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.